ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ కవిత. సో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో నేను ఈరోజు వెరైటీగా డిఫరెంట్గా మళ్ళీ శారీస్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో డైలీ రొటీన్గా ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ తీసి నాకు కూడా బోర్ వచ్చేసిందండి. సో డైలీ జెండర్ రివ్యూల్ వీడియోస్ ఎందుకు చేస్తున్నారో అని కొంచెం నాకు నన్ను బ్యాక్ నుంచి వేసుకుంటున్నారు కూడా. సో ఎందుకు డైలీ అవే అని సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసేసాను. ఆల్రెడీ మీరు ఈ బ్లౌజ్ చూసే ఉంటారు. నేను ఆల్రెడీ బతుకమ్మ దసరా ఫెస్టివల్ అప్పుడు ఒక శారీ ఈ బ్లౌజ్ మీద కట్టుకొని చూసుకున్నాననమాట. చూపించేసాను మీకు ఎలా కట్టుకున్నాను అనేది. సో అప్పుడు 8th మంత్ ఎండింగ్. సో ఇప్పుడు వచ్చేసి నాకు 9th స్టార్టింగ్ అయిపోయినాయి. సో 9th మంత్లో కూడా ఈ బ్లౌజ్ మీద ఎన్ని శారీస్ అయితే నేను కట్టుకుంటానో నేను ఈరోజు క్యాప్చర్ చేసి చూపించేసాను అనమాట. ఈ బ్లౌజ్ మీద ఎలాంటి శారీ అయినా మనం కట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే 3 శారీస్ నేను చూపించాను, బ్లూ, యెల్లో అండ్ గ్రీన్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను అనమాట. సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ గురించి నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో నన్ను టెక్స్ట్ చేశారు, ఎంత పడింది మగ్గం వరకి, అలాగే క్లాత్ ఏమో సపరేట్గా తీసుకున్నారా అనేసి. ఎస్, నేను ఇది బ్లౌజ్ వచ్చేసి క్లాత్ ఏమో సపరేట్గా తీసుకున్నాను, శారీలో నుంచి నేను తీసుకోలేదన్నమాట. ఎప్పుడు కానీ మనము మగ్గం వర్క్ వేపించేటప్పుడు శారీలో ఉన్న క్లాత్తో మనము వర్క్ చేపిస్తే అది ఏమవుతుందంటే పిలుచుకపోతుంది, అక్కడక్కడ మొత్తం క్లాత్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఎట్లాగో మనం ఇంత ఖర్చు పెడుతున్నాము, సో క్లాత్ కూడా కొంచెం సపరేట్గా తీసుకుంటే మనకి చాలా ఇయర్స్ ఉంటుంది. కొంచెం మనం లావ్ అయినా తిన్నైనా అప్పుడప్పుడు మనము కుట్లు ఎత్తుకుంటూ ఉంటాము, కుట్లు వేసుకుంటూ ఉంటాం కదా. సో అప్పుడు క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చాలా ఇయర్స్ వరకు మనకు ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. బ్లూ శారీ మీద నాకు ఇది మ్యాచ్ చేసుకున్నాను అనమాట, ప్లెయిన్ బ్లూ. నేను ఎక్కువ ఇట్లాంటి ప్లెయిన్ శారీస్ చాలా ఇష్టపడతాను, ఎక్కువ హెవీ శారీస్ కాకుండా. సో ఇంకొక లైట్ బ్లూ శారీస్ కూడా దీని మీద కట్టొచ్చు, కానీ నేను ఇప్పటికే త్రీ వీడియోస్ అయిపోయినా ఇంకా బోర్ కొడుతుందేమో అని చూపించలేదు అనమాట. ఇంకా చాలా డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయి, డిఫరెంట్ శారీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈ 9th మంత్లో నేను క్యాప్చర్ చేసి చూపిద్దాము అని సో క్యాప్చర్ చేసేసాను అనమాట. సో ఏంటంటే నాకు ఇది కాస్ట్ వచ్చేసి టోటల్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి వెనకాల బ్యాక్ కూడా వచ్చింది కదా డిజైన్ రౌండ్గా. సో 4000 పడింది. సపరేట్ క్లాత్ ఏమో సపరేట్ అనమాట. సో ఓన్లీ మగ్గం వర్క్కి అలాగే బ్లౌజ్ కూడా వాళ్ళే కుట్టేశారు. మొత్తం మగ్గం వర్క్కి అలాగే బ్లౌజ్ కుట్టినందుకు కూడా 4000 పడింది. యాక్చువల్లీ ఇది నేను అమీర్పేట్లో కుట్టించాను. ఇది కుట్టించి కూడా దగ్గరగా 5 years అయిపోయింది. సో మా బాబు సూర్యాంశ్ పుట్టినప్పుడు సంథింగ్ ఏదో స్మాల్ ఫంక్షన్ అయితే అప్పుడు కుట్టించానమాట. 5 years బ్యాక్ బ్లౌజ్ ఇది. సో ఇప్పుడు వేసుకుంటున్నాను ఫుల్ఫిల్గా. అప్పుడు ఇన్ని డేస్ సరిగ్గా వేసుకోలేదు. విజయవాడ అని, గుజరాత్ అని, ఇప్పుడు తిరుపతి అని అటు ఇటు తిరుక్కుంటా అన్నీ మమ్మీ దగ్గరనే ఇక్కడే ఉన్నాయన్నమాట చాలా శారీస్. సో ఇప్పుడు అయినా ఫుల్ఫిల్ చేద్దాం వేసుకొని అనేసి సో వేసుకున్నాను. అండ్ సో మిస్ మ్యాచ్ చేసుకున్నాను అనమాట ఒక్క బ్లౌజ్ మీద. 3 శారీస్ కట్టుకున్నాను. ఇంకా గ్రీన్ శారీస్, ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయండి. సో ఇంకా మీరు ఇలా చూడాలనుకుంటున్నారు, ఇంకా ఏమైతే మ్యాచ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి బ్లౌజెస్లో మీరు చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ప్లీజ్ సపోర్టింగ్ మీ. ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, బికాస్ ఇట్స్ నాట్ ఏ ఈజీ ఇట్లా ప్రెగ్నెన్సీ బెల్లి మీద నేను శారీ కట్టుకొని చూపించడము. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు వచ్చేసి 9th మంత్ కదా. సో చాలా కాళ్ళు కూడా నొప్పులు వచ్చాయి. ఆయాసం తీసుకోవడానికి కూడా నాకు గాలి పీల్చుకోవడానికి కూడా కొంచెం కష్టపడ్డాను అనమాట. సో సపోర్ట్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి.